బ్రేకింగ్ న్యూస్ కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ మిస్సింగ్ కేసులో పోలీసుల విచారణ వేగవంతం చేశారు. నిర్మాతతో పాటు మరికొందరి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మొదట మనోజ్ సిబ్బంది రఘు చరిత్రలపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే తమకు హార్డ్ డ్రైవ్ గురించి తెలియదని వారు తేల్చి చెప్పారు. ఇక దాంతో హార్డ్ డ్రైవ్ ఎక్కడుందని ఇంకా క్లారిటీ రాలేదు. ఇందులో సినిమాకు సంబంధించిన కీలక సీన్స్ ఉన్నాయని చెప్తున్నారు ప్రొడ్యూసర్. జూన్ 27న సినిమా విడుదలకు ప్లాన్ చేశారు. హార్డ్ డ్రైవ్ దొరకకపోతే పరిస్థితి ఏంటన్నది సస్పెన్స్ గా మారింది. హార్డ్ డ్రైవ్ మిస్సింగ్ లో తెర వెనుక మనోజ్ వర్గం పాత్ర ఉందని విష్ణు టీం ఆరోపణ. మనోజ్ మాత్రం ఈ వివాదంపై ఇప్పటి వరకు స్పందించలేదు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాగర్, అటు విష్ణు తీసిన కన్నప్ప సినిమాకి సంబంధించిన హార్డ్ డ్రైవ్ ఎక్కడుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. పోలీసుల విచారణ కొనసాగుతుంది. మరోవైపు మనోజ్ కి సంబంధించి అనుమానం వ్యక్తం చేయడం, ఆ మనోజ్ వర్గానికి ఎవరైతే ఉన్నారో ఆ టీంలో ఉన్న వాళ్ళపైన అనుమానం వ్యక్తం చేయడం చూస్తున్నాం మనం. అయితే దీనికి సంబంధించి మనోజ్ ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తుందా? అసలు పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది సాగర్? మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప మూవీ భారీ బడ్జెట్తో ముందుకు వస్తున్న సినిమాకి సంబంధించిన హార్డ్ డ్రైవ్ మాయం అనేది ఇప్పుడు టాలీవుడ్లో కొంచెం సస్పెన్స్గా మారిన పరిస్థితి. మొదట చిత్ర 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముంబై నుంచి వచ్చినటువంటి ఈ హార్డ్ డ్రైవ్ అనేది కొరియర్ ద్వారా వచ్చింది. 24 ఫ్రేమ్ కార్యాలయానికి వస్తే రఘు ఈ హార్డ్ డ్రైవ్ని తీసుకొని వేరే ఒకరికి ఇచ్చారు అనేది తేలింది. సో దీంతో హార్డ్ డ్రైవ్ మాయం అంశం పైన అది ఎక్కడుంది రఘు పైన, ఇటు రఘుకు కొంత చరిత అనే అసిస్టెంట్ కూడా సహకరించినట్టుగా కూడా తెలియడంతో మొదట ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్ పోలీసులు మొదట డిటిడిసి కొరియర్కి సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటుగా ఇటు ప్రొడ్యూసర్ స్టేట్మెంట్తో పాటుగా మరికొంతమంది స్టేట్మెంట్లను కూడా ఫిలింనగర్ పోలీసులు రికార్డ్ చేశారు. అసలు ఇప్పటికీ హార్డ్ డ్రైవ్ ఎక్కడుందనే అంశం తేలకపోవడంతో ఇది ఒక సస్పెన్స్గా మారింది. చిత్ర యూనిట్లో కూడా కొంత ఆందోళన, ఎందుకంటే జూన్ 27న కన్నప్ప సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో కీలకమైనటువంటి గ్రాఫిక్స్ సంబంధించినటువంటి వీడియో నిడివి అదే హార్డ్ డిస్క్లో ఉన్న నేపథ్యంలో దీనిపైన కొంత చిత్ర యూనిట్లో ఆందోళన కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే పోలీసుల దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. మొదట రఘు చరిత్రలు, ఇటు మంచు మనోజ్కు సంబంధించినటువంటి సన్నిహితులే ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారిని కూడా విచారించినట్లుగా కూడా ప్రాథమికంగా వారిని కూడా పోలీసులు విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. తమకేమీ సంబంధం లేదు, అసలు ఆ డిస్క్ తమ వద్ద లేదంటూ వాళ్ళు క్లారిటీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మరి ఆ డిస్క్ ఎవరి దగ్గర ఉందన్న అంశాన్ని పోలీసులు తేల్చున్నారు. ఇంకా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇటు చిత్ర యూనిట్కి సంబంధించిన బృందంతో పాటుగా ఆరోపణలు ఎదుర్కొంటే వారిని కూడా విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. మంచు విష్ణు వర్గం మాత్రం ఇటు మంచు మనోజే తెరవెనుక ఉండి అన్ని కుట్రలు చేస్తున్నారు. కన్నప్ప మూవీకి సంబంధించినటువంటి మొదటి నుంచి కూడా కొంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీనిపైన మాత్రం ఇప్పటివరకు మనోజ్ స్పందించలేదు. మరి 27న సినిమా రిలీజ్ కన్నప్ప సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో కీలకమైనటువంటి విఎఫ్ఎక్స్ డాక్యుమెంట్ దాదాపు 45 నిమిషాల వీడియో నిడి సినిమాకి సంబంధించినటువంటి వీడియో విఎఫ్ఎక్స్ సంబంధించిన గ్రాఫిక్స్ అన్ని కూడా అదే హార్డ్ డ్రైవ్లో ఉండడంతో ఇప్పుడు విడుదలపైన కూడా కొంత సస్పెన్స్ నెలకొంది. సో హార్డ్ డిస్క్ అంశం తేలే వరకు కూడా మరి చిత్ర విడుదల అనేది కూడా కొంత సస్పెన్స్గా మారిన పరిస్థితి. మరి చిత్ర యూనిట్ కూడా దీనిపైన కొంత ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి పోలీసుల దర్యాప్తులో ఈ హార్డ్ డిస్క్ ఎక్కడుందన్న అంశం తేలుతుందా, మరి ఎవరి వద్ద ఉంది, ఎవరు దీని వెనుక ఉన్నారన్న అంశాలు కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. మరి పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో దీని వెనుక ఎవరున్న అంశాన్ని కూడా పోలీసులు తేల్చున్నారు. సినిమా విడుదల నేపథ్యంలో అయితే ఈ సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. హార్డ్ డ్రైవ్ వచ్చిన అనంతరమే సినిమా విడుదల అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో దానిపైన చిత్ర యూనిట్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రత్న, రైట్ సాగర్, ఈ సినిమాలో విష్ణుతో పాటు తన తండ్రి మోహన్ బాబు నటించడం కూడా మనం చూస్తున్నాం. అయితే హార్డ్ డిస్క్ పోయిన తర్వాత కనిపించకుండా పోయిన తర్వాత ఈ విచారణలో భాగంగా కొంతమంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినట్లు కూడా తెలుస్తుంది పోలీసులు. అందులో మోహన్ బాబు కూడా ఉన్నారా? ఆయన స్టేట్మెంట్ కూడా ఏమైనా రికార్డ్ చేయడం జరిగిందా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి?
ఎస్ రత్న, చిత్ర యూనిట్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మొదట ఆయన స్టేట్మెంట్ను ఫిల్మ్నగర్ పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. ఇందులో ఎవరెవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్న అంశాలను కూడా పోలీసులు సేకరించారు. అందులో మొదటగా మనోజ్కి సన్నిహితంగా ఉండేవారు ఇటు రఘు, చరిత వీళ్ళిద్దరి మీద ఆరోపణల నేపథ్యంలో వారిని కూడా నోటీసులు ఇచ్చి విచారణ ప్రాథమికంగా కొంత సమాచారాన్ని మాత్రం పోలీసులు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. వారిద్దరూ మొదట పరారీలో ఉన్నారని కొంత భావించిన నేపథ్యంలో వారికి నోటీసులు ఇచ్చారు. అనంతరం వారిని కూడా విచారించారని తెలిసింది. ఈ చిత్ర యూనిట్కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్తో పాటుగా మరికొంతమందిని మాత్రమే స్టేట్మెంట్ పోలీసులు రికార్డ్ చేశారు. రఘు, చరితలపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో వారిని మాత్రమే ఇచ్చారు. మోహన్ బాబుకి సంబంధించి కావచ్చు, ఇంకా చిత్రానికి సంబంధించినటువంటి మిగతా వారిని ఎవరిని విచారించలేదన్నట్లుగా కూడా తెలుస్తుంది. కీలకంగా డిటిసిపి కొరియర్ ద్వారా వచ్చిన నేపథ్యంలో ఆ కొరియర్ సంస్థ ప్రతినిధులను చిత్ర నిర్మాతకు సంబంధించినటువంటి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రతినిధుల స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటుగా అనుమానాలు వ్యక్తం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రఘు, చరితల స్టేట్మెంట్లను కూడా ఇటు పోలీసులు ప్రాథమికంగా కొంత సమాచారాన్ని సేకరించారు. వారి వద్ద హార్డ్ డిస్క్ లేదు, తమకేమి సంబంధం లేదని వారు చెప్పడంతో అసలు హార్డ్ డిస్క్ ఎక్కడుందా అన్న అంశం పైన ఇప్పుడు ఇంకా విచారణను వేగవంతం చేశారు. ఇటు చిత్ర యూనిట్ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే మొదటి నుంచి మంచు మనోజ్కి, మంచు విష్ణుకి ఇటు కుటుంబ విభేదాల నేపథ్యంలో కొంత గొడవలున్న నేపథ్యంలో ఇది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. కన్నప్ప సినిమాను కొంత అడ్డుకోవాలన్న దురుద్దేశంతోనే మంచు మనోజ్ ఈ తరహా కుట్రలు చేస్తున్నారని కూడా ఇటు మంచు విష్ణు సంబంధించినటువంటి అంటే ప్రతినిధులు, ఆయనకు సంబంధించినటువంటి చిత్ర యూనిట్ కావచ్చు కొంత ఆరోపణలు చేస్తుంది. దీనిపైన మంచు మనోజ్ సంబంధించిన నుంచి కూడా ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు, ఆయన కూడా స్పందించలేదు. సో దీనిపైన మరి ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. హార్డ్ డ్రైవ్ వచ్చిన అనంతరమే సినిమాకి సంబంధించినటువంటి కీలక వీడియో నిడివి కూడా అందులో ఉన్న నేపథ్యంలో మరి హార్డ్ డ్రైవ్ వచ్చిన అనంతరం కూడా దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. సో చిత్ర యూనిట్ ఎలా నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. హార్డ్ డ్రైవ్ విషయంలో పోలీసుల దర్యాప్తును వేగవంతం చేసిన నేపథ్యంలో మరి ఈ రోజు రేపట్లో దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సాగర్. మనం చూస్తున్నాం కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ మిస్సింగ్ కేసులో పోలీసుల విచారణ అనేది కొనసాగుతుంది. అప్పటికే మనోజ్కి సంబంధించిన టీం మెంబర్స్ ఎవరైతే రఘు అలాగే సరిత అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళపైనే ఎక్కువగా ఇటు విష్ణు టీం కానీ లేదంటే సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కానీ నిర్మాతలు కానీ వాళ్ళపైన అనుమానం వ్యక్తం చేయడం చూస్తున్నారు. ఇక దానికి సంబంధించి పోలీసుల విచారణ కొనసాగింది. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా కొంతమంది రికార్డ్ చేశారు పోలీసులు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే హార్డ్ డిస్క్ ఎక్కడున్నది అనేది మాత్రం సస్పెన్స్గానే కొనసాగుతుంది. ఇక దీంతో పాటు చూసుకుంటే ఈ సినిమా రిలీజ్ అనేది కూడా ఇంకా కొంత దగ్గరలో ఉంది. జూన్ 27న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. హార్డ్ డిస్క్ దొరకకపోతే మరి సినిమా రిలీజ్ ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.